నాయకులుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలనేటటువంటి మంచి ఆలోచనతో అతి తక్కువ ఖర్చుతో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలకు సంబంధించి మావిగన్ అనేటటువంటి పేరుతో ఏదైతే ఒక ప్రపోజల్ పెట్టారో దాని మీద ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరిలో కూడా డిస్కస్ జరుగుతూ ఉంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రపోజల్ మంచిదే కదా. ఎందుకంటే మచిలీపట్నం ఆల్రెడీ కార్పొరేషన్గా ఉంది, మచిలీపట్నానికి సముద్రం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పోర్ట్ ఉంది, అలానే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉంది, అదేవిధంగా విజయవాడ కార్పొరేషన్గా ఉంది, విజయవాడలో ఒక 20 లక్షల జనాభా ఉంది, అదేవిధంగా విజయవాడలో ఆసియాలోకెల్లా అతి పెద్ద బస్ స్టేషన్ ఉంది, విజయవాడ రైల్వే జంక్షన్ ఉంది, ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది, అలానే మంగళగిరి, తాడేపల్లిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్ గా చేసున్నారు. అదేవిధంగా మంగళగిరిలో ఎయిమ్స్ ఉంది, గుంటూరు వచ్చేటప్పటికి ఆసియాలో అతిపెద్ద మార్కెట్ యార్డ్ ఉంది, గుంటూరు కార్పొరేషన్ గా ఉంది, గుంటూరు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉంది, అదేవిధంగా గుంటూరు రైల్వే జంక్షన్ ఉంది, నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది, అవతల గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది. మరి ఇవన్నీ ఉన్నటువంటి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుంటే తప్పేంటి? ఈ రాజధానిలో దాన్ని అన్నింటినీ రాజధాని కారిడార్ గా మనం పెట్టుకొని ఈ మావిగన్ అనేటటువంటి ప్రతిపాదనతో వెళ్తే ఒక 20,000 కోట్ల రూపాయల ఖర్చు, అది కూడా ఒకేసారి పెట్టవసరం లేదు, ఏదైతే లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసేటటువంటి పని ఉండదు కదా అని చెప్పి ఈరోజు మేధావులు, ఈరోజు చదువుకున్న వాళ్ళు అందరిలో కూడా జర్నలిస్టులు వీళ్ళందరిలో కూడా డిస్కషన్ నడుస్తుంది. కాబట్టి ఆ మావిగన్ అనేటటువంటి ప్రతిపాదనని జనాల్లోకి వెళ్ళనీయకూడదు. ఆ మావిగన్ అనేటటువంటి ప్రతిపాదన జనాల్లోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారి అవినీతి కోట కుప్పకూలిపోతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికే విజయవాడ అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా కావచ్చు, లేదా ఉమ్మడి గుంటూరు జిల్లాలో కావచ్చు, అదేంటి మన ప్రాంతాన్ని రాజధానిలోకి ఎందుకు కలపట్లేదు, ఈ కొత్త నగరాన్ని కడతానంటేంది, ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఉన్న నగరాలను వదులుకొని కొత్త నగరం కడతాడా, ఈ లక్షల కోట్ల రూపాయల అప్పులు ఏంది, ఈ దోపిడీ ఏంది, కిలోమీటర్ రోడ్డు వేయడానికి ఒక చోట ఏమో 60 కోట్లు, ఇంకో చోట 80 కోట్లు, ఇంకో చోట 100 కోట్లు, ఇంకా దారుణం 180 కోట్లు కూడా కిలోమీటర్ రోడ్డు ఏంటి, ఇలా దోపిడీ ఏంటి అనేది డిస్కషన్ నడుస్తుంది. కాబట్టి ఈ మావిగన్ అనేటటువంటి ప్రతిపాదన వెళ్ళకూడదు అనేటటువంటి ఆలోచనతో తనకున్నటువంటి గాలి మీడియాని, కొంతమంది గాలి యూట్యూబ్ ఛానల్స్ని వాళ్ళ మంది మాగ్బలాన్ని అడ్డం పెట్టుకొని కోట్లాది రూపాయలు ఖర్చు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ట్రోల్స్ స్టార్ట్ చేశారు. ఆ ట్రోల్స్ 2 రోజులకి అమరావతి బురదలో కొట్టుకొని పోయినాయి. ఎందుకంటే జనాల్లో డిస్కషన్ స్టార్ట్ అయింది కదా. వాళ్ళు చేసిన నెగిటివ్ ప్రాపగాండ వల్ల నిజంగా ఈరోజు ప్రజల్లో చర్చ జరుగుతుంది. మావిగన్ అనేది వాళ్ళే పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి ఈ పేరు ఏంది, ఇది ఎటకారం అని ఒకడో, ఇంకోటి ఏంది ఈ పేరు వికారం అని ఇంకొకడో, ఈ విధంగా ఏదైతే వార్తలు రాసి వాళ్ళే ప్రజల్లోకి దాన్ని బలంగా తీసుకొని వెళ్ళారు. సో దీన్ని తిప్పికొట్టడానికి అంటే వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ మైనస్ అయ్యారు కాబట్టి కొంతమంది పనికిమాలిన మంత్రుల్ని, కొంతమంది కరివేపాకు బ్యాచ్ని, కొంతమంది ఏదైతే ఆ ఐటీడీపీకి సంబంధించినటువంటి బ్యాచ్ని వీళ్ళందరినీ రంగంలోకి దించి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని, ముఖ్యంగా మహిళల్ని ఏదైతే కించపరిచే విధంగా వాళ్ళ మీడియా రాస్తున్నటువంటి వార్తలు, ఈ సమాజానికి హానికరంగా తయారైనటువంటి 2 దినపత్రికలు, ఒకటి మీకు తెలుసు చచ్చిపోయిన రామోజీరావు కొడుకు ఇప్పుడు కిరణ్ నడుపుతున్నటువంటి ఈనాడు అలియాస్ రోతనాడు పత్రిక అది, ఇంకొకటి బూతు జ్యోతి, అతని పేరే బూతు కిట్టు, సో అతను నడుపుతున్నటువంటి ఆ బూతు జ్యోతి, ఇంకో ఛానల్ కూడా నడుపుతా ఉంటాడు అతను ఏబిఎన్ అనేటటువంటిది, దాని పేరు ఏబిఎన్ అంటే ఆల్ బూతులు నెట్వర్క్, మొత్తం ఈ ప్రపంచంలో బూతులన్నీ కలిపి ఆ ఛానల్లో ప్రసారం చేస్తారు, అందుకని అది ఆల్ బూత్ నెట్వర్క్ అయింది ఏబిఎన్ అంటే. దాంట్లో మన రాధాకృష్ణ రాసినటువంటి చెత్త పలుకు, నిజంగా మనిషి పుట్టక పుట్టినాడు ఎవడైనా, మార్క్ మై వర్డ్స్ రాధాకృష్ణ, కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా, మనిషి పుట్టకలో పుట్టినాడు ఎవడైనా, భార్యల గురించి మహిళల గురించి ఇలాంటి నీచమైన రాతలు ఈ ప్రపంచంలో ఎవడైనా మీడియా హౌస్ పెట్టి రాశాడా? అంటే నువ్వు మీడియా హౌస్ నడుపుతున్నావు నువ్వు అనుకోవట్లా, 3 చుక్కలు ఆ పేరేందో మీరే చూసుకోండి, డాష్ 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 హౌస్ నువ్వు నడుపుతుంటేనే ఈ వార్తలు రాస్తావు, అదేంటో రాధాకృష్ణకు తెలుసు. సో మళ్ళీ ప్రత్యేకంగా ఆ మాట మా నోటి నుంచి వచ్చి
అనవసరంగా మా నోర్లు ఖరాబ్ అవుతుంది దానికి. సో అలాంటి హౌస్ నడుపుతూ నువ్వు రాసినటువంటి రాతలు నిజంగా గొడ్డు జాతిలో పుట్టినాడు కూడా ఈ మాటలు మాట్లాడ్డు. నువ్వు మాట్లాడినటువంటి మాటలు మనిషి జాతిలో పుట్టినాడు ఎవడు మాట్లాడ్డు. నువ్వు గొడ్డు జాతిలో పుట్టావని అనుకోవడానికి వాళ్ళు కూడా మాట్లాడరు. అలాంటిది నువ్వు రాసి ఏదైతే భార్యల గురించి ఏదైతే ఆయన మాట్లాడినటువంటి మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మహిళల గురించి ఒకసారి వినిపిస్తానన్నా, మీరు కూడా ఖచ్చితంగా వినాలి. ఇది సమాజానికి కూడా తెలియాలి ఎలా దిగజారిపోయి వీళ్ళు చేస్తున్నారు అనే దానికి సంబంధించి ఒకసారి ప్లే చేస్తా. రేపు జగన్మోహన్ రెడ్డి మీ భార్యలు కారు అని చెప్తే గుడ్డిగా నమ్మేసి కట్టుకున్న దాన్ని చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెరవని వెన్నెముకలేని బ్యాచ్ వైసీపీలో తయారైంది. మెడకాయ మీద తలకాయ, ఆ తలకాయలో ఇంత గుచ్చున్న ఎవరైనా మావిగనని జగన్మోహన్ రెడ్డి వెంట వెలువడిన వికారాన్ని ఏవగించుకుంటారు. విన్నారు కదన్నా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే భార్యలని చెల్లెలు అనేసి సంబంధాలు చూస్తారంట. ఎవడరా అసలు నువ్వు మాట్లాడటానికి? నువ్వేంది, నీ బతికేంది? నువ్వు బతికొండగానే అంటే మీ భార్య బతికొండగానే, మీ భార్య కనకదుర్గమ్మ బతికొండగానే ఇంకో మహిళతో, ఆ మహిళా డాక్టర్తో, పేర్లు మేము చెప్పదలుచుకోలేదు, మాకు సమాజంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే గౌరవం ఉంది, మా మహిళలను గౌరవిస్తాం కాబట్టి ఆ మహిళ పేరు మేము ఈరోజు బయటకు తీసుకురావట్లా. మహిళా డాక్టర్తో నువ్వు పెట్టుకున్నటువంటి అక్రమ సంబంధం, మీ భార్య కనకదుర్గమ్మ బతికొండగానే నువ్వంటా భార్యల గురించి మాట్లాడేది? నీ బతుకు ఎవడగా తెలియదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఈరోజు సైకిల్ మీద పేపర్లు అమ్ముకునేటటువంటి బతుకు నుంచి ఈరోజు ఫిలిం నగర్ లో 100 కోట్ల రూపాయలు పెట్టి ఏ బ్రోతల పనులు చేస్తే నువ్వు ఈరోజు ఆ ఆఫీస్ పెట్టావు, కొత్త బిల్డింగ్ కడతా ఉన్నావు. నీ భార్య బతుకుండగానే మహిళా డాక్టర్తో అక్రమ సంబంధం పెట్టుకొని పెళ్లి కాని పెళ్లి, నువ్వు మరి పెళ్లి చేసుకున్నావో పెళ్లి కాని పెళ్లితో ఉంటున్నావో దానికి సంబంధించి మీ ఇంట్లో గొడవలు జరిగినటువంటి అంశం, నీ దగ్గర పనిచేసేటటువంటి ఒక మహిళా పిఏతో నువ్వు జరిపినటువంటి అక్రమ సంబంధం, దాని మీద DNA టెస్ట్ చేయించాలని చెప్పి అప్పుడు రాజకీయంగా కొంతమంది మాట్లాడిని అవన్నీ మేము కూడా రోజు ప్రసారం చేస్తే ఈ తలకాయ తీసుకెళ్లి ఆడబెట్టుకుంటావు. నీ బతుకు ఎవడగా తెలియదు. నువ్వు ఈరోజు మహిళల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడుతా ఉన్నావా? మీ కూతురుని అడుగుదామా? ఏమ్మా ఈ మాట్లాడినటువంటి భాష కరెక్టేనా అని చెప్పి నువ్వు వెళ్ళి ఒకసారి అడుగు. ఈ వీడియో చూపించి భార్యలను చెల్లెలగా, చెల్లెలకు సంబంధాలు చూసేలాగా నువ్వు మాట్లాడినటువంటి భాష, నువ్వు ప్రసారం చేసినటువంటిది నీ కూతురుని అడుగుదామా కరెక్టో కాదో? లేదా నువ్వు పెళ్లి చేసుకున్నావో లేదంటే పెళ్లి కాని పెళ్లితో సహజీవనం చేస్తున్నావో శంషాబాద్ ఫామ్ హౌస్ దగ్గర ఆమెనన్నా అడుగుదామా? మరి దీనికి నువ్వు సిద్ధమా? అడుగుదామంటే మేము వస్తాం. మా తరపున, మా పార్టీ తరపున ఒకళ్ళు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మీ కూతుర్ని, మీ భార్యని కూర్చోబెట్టి ఈ వీడియో చూపించి ఇది కరెక్టేనా అని చెప్పి అడిగితే వాళ్ళన్నా నేను చెప్పు తీసుకొని అంటారేమో. ఒకసారి మరి దానికి సిద్ధమా అని అడుగుతా ఉన్నా. అయినా మీకు ఎన్ని అలవాటే, నీకు చంద్రబాబు నాయుడికి మీ బతుకంతా ఇంతే. ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ ఎట్లొచ్చింది? తెలుగుదేశం పార్టీ గాని, ఆ పార్టీ గుర్తు గాని, ఆ పార్టీ అకౌంట్స్ గాని జయప్రదంగా ఎవరిని అడ్డం పెట్టుకొని తీసుకున్నారో మళ్ళీ ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ మళ్ళీ పిక్చర్లు వేసి చూపించమంటారా? జయప్రదంగా ఎలా సాధించారో, ఎట్లా వచ్చింది మీకు తెలుగుదేశం పార్టీ? వ్యవస్థల్లో ఉన్న వ్యక్తులకి ఎవరిని పంపించి తీసుకొని వచ్చారు ఈ తెలుగుదేశం పార్టీని, ఈ మీ అకౌంట్లని? దీని మీద చర్చ పెడదాం, సిద్ధమా? రాధాకృష్ణ, నీ ఛానల్లోనే పెడదామా లేదంటే ఇంకెక్కడైనా పెడదామా? రెండు, డబ్బుల కోసం ఏ బజారు పైన చేసేటటువంటి ఈ బజారు రాధాకృష్ణకి సూటిగా అడుగుతా ఉన్నా, ఎవడికి తలకాయలో గుజ్జు లేదు? ఎవరికైనా తలకాయలో గుజ్జున్నాడు ఎవడన్నా విజయవాడ నగరాన్ని, మచిలీపట్నం పోర్టు నగరాన్ని, గుంటూరు నగరాన్ని వదిలేసి ఒక 29 గ్రామాల్లో 3 పంటలు పండేటటువంటి భూముల్లో లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి తలకాయలో గుజ్జున్నాడు ఎవడైనా నగరాన్ని నిర్మిస్తారంటాడా? దానికి మళ్ళీ నీలాంటి బ్రోకర్లు అందరూ సపోర్ట్ చేస్తారా? మరి ఇప్పుడు చెప్పండి, తలకాయలో గుజ్జు ఎవడుకుంది లేదండి ఇంకేముంది? ఒకటైతే మీకు స్పష్టంగా చెప్తా ఉన్నా, మావిగన్ అనేటటువంటి ప్రతిపాదన రాగానే మీ అవినీతి సామ్రాజ్యం కుప్పకూలిపోతుంది కాబట్టి, మీరు ఇంకెక్కడ దోచుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి ప్రజల్లో దీని మీద చర్చ జరగకుండా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పర్సనల్ గా టార్గెట్ చేస్తూ మహిళల మీద మీరు రాసినటువంటి రాతలు, నిజంగా మీడియా హౌస్ నడిపేవాడైతే ఎవడు కూడా ఇట్లాంటి రాతలు రాయడు. మీరు ఆ డాష్ కొంపలు నడుపుతున్నారు కాబట్టే ఇలా రాస్తా ఉన్నారు. నడి రోడ్డు మీద నగ్నంగా చంద్రబాబు నాయుడు గారి కోసం ఏ లత్కోరు పైన చేసేటటువంటి
ఈ లత్కోరు రాధాకృష్ణ మహిళలకి క్షమాపణ చెప్పాలి దీని మీద. లేదంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాతల మీద అన్నిటికీ మహిళా కమిషన్ నుంచి అన్నిటి దాకా వెళ్తది. రెండోది ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలేటటువంటి ప్రసక్తి లేదని మాత్రం క్లియర్ గా చెప్పదలుచుకుంటా ఉన్నా. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అతి పెద్ద చర్చ మావిగన్ మీద. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ రాజధాని కారిడార్, దీంట్లో ఉన్నటువంటి అవకాశాలు, ఇది రాష్ట్రానికి ఏ విధంగా గ్రోత్ ఇంజన్ అయిద్దో ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. చర్చించుకుంటూ అంతకుముందు 2019లో ఎన్నికల నినాదంగా రావాలి జగన్ కావాలి జగన్ అని చెప్పి ఎన్నికల నినాదంగా అప్పుడు ఎలా వెళ్ళిందో ఈ రోజు 2029కి రావాలి జగన్ కావాలి మావిగన్ అంటూ ఈ రోజు ప్రజలు అలానే రావాలి జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పులు లేకుండా లక్షలాది కోట్ల రూపాయల అప్పులతో అవినీతి ఆ సామ్రాజ్యం లేకుండా ఏదైతే అద్భుతమైనటువంటి మచిలీపట్నం విజయవాడ గుంటూరు కారిడార్ రేపొద్దున భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ ఉండాలని చెప్పి ప్రజలందరూ ఈరోజు అనుకుంటున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ సంస్థలన్నింటినీ దించాడు. ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థలు, ఇవి పత్రికలు కాదు, వీళ్ళు రాసేటటువంటి రాతలు సమాజానికి ఏ రోజు ఉపయోగపడేటటువంటి రాతలు వీళ్ళు రాయల. ఎప్పుడు మీరు చూడండి బరి తెగించి ఎంతకంటే దిగజారలేన ప్రతిసారి వాళ్ళు రాస్తున్నటువంటి రాతలు వాళ్ళు ప్రజల మెదడులోకి ఎక్కించేటటువంటి విషయం. నేను అడుగుతున్నా, మీలో ఎవడన్నా మగాడుంటే మీ పార్టీల్లో చర్చ పెడదాం. మావిగన్ ఎందుకు వద్దో, అమరావతి ఎందుకు కావాలో, అమరావతితో వచ్చేటటువంటి లాభం ఏంటో, మావిగన్తో వచ్చేటటువంటి లాభం ఏంటో లేదా నష్టమేంటో మరి చర్చకి ఎవడన్నా సిద్ధమా? ఎందుకంటే ఇక్కడ డబ్బులు ఖర్చు కాదు. అసలు రాజధానికి కావాల్సిందేంటి? రోడ్లు, అదేవిధంగా రైల్వే, అదేవిధంగా వాయు మార్గం, జల మార్గం. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా. సముద్రం ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, అతి పెద్ద రైల్వే స్టేషన్ ఉంది, ఆసియాలోకెళ్ళి అతి పెద్ద బస్ స్టేషన్ ఉంది. మరి ఎన్ని వదిలేసి కొత్తగా పెద్ద రైల్వే స్టేషన్ కడతాం, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కడతాం, ఉన్నది ఏం చేసుకోవాలి? అంతర్జాతీయ రైల్వే స్టేషన్ కడతాం, ఉన్న 2 రైల్వే జంక్షన్లు ఉన్నాయి గుంటూరు విజయవాడ, వాటిని వదిలేసి కొత్తది కడతాం. లేదంటే ఇక్కడ స్పోర్ట్స్ సిటీ కడతాం, ఆల్రెడీ స్టేడియం ఉంది విజయవాడ. సో ఇవన్నీ ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ. ఇవన్నీ వదిలేసి కొత్తది అన్ని కొత్తగా మొత్తం ఆల్రెడీ ఉన్న అసెంబ్లీని వద్దనుకొని కొత్త అసెంబ్లీ, ఉన్న సచివాలయాన్ని వద్దనుకొని కొత్త సచివాలయం, ఉన్న హైకోర్టును వద్దనుకొని కొత్త హైకోర్టు. ఇవన్నీ తలకాయలో గుజ్జున్నాడో లేదంటే మనిషిగా బుద్ధిగా ఆలోచించేవాడో ఎవడో చేయడు చంద్రబాబు నాయుడు గారు, మీరు చేస్తా ఉన్నారు. సో అందుకని ఈ చర్చ జరగనీయకుండా వీళ్ళు చేస్తున్నటువంటి రాజకీయ కుట్రలో భాగమే ఈ దిగజారుడి వ్యాఖ్యలు. ఖచ్చితంగా ఈ దిగజారుడి వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదు మహిళల గౌరవాన్ని, మహిళల ఆత్మగౌరవాన్ని కూడా పూర్తిగా దెబ్బతీయటమే. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పి మహిళలకి నేను అన్నది తప్పు అని చెప్పి చెప్పకపోతే ఖచ్చితంగా దానికి తగినటువంటి ప్రాయశ్చిత్తం అతి త్వరలోనే చేసుకుంటాడనేటటువంటి విషయం మీ అందరికీ తెలియజేస్తాను. Please subscribe .news.